హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో ఇన్స్టెంట్ మ్యాంగో ఫ్రూట్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినా చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినా ఇలా నిమిషాల్లో కలుపుకొని తాగొచ్చు. అలాగే సీజన్తో పని లేకుండా మ్యాంగోస్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలా కనుక చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ ముందుగా ఇలా 5 మామిడికాయలను తీసుకున్నాను. తీసుకున్న ఈ పళ్ళలో 2 అయితే బంగినపిల్లి తీసుకున్నానండి, 3 అయితే అల్ఫాన్సా తీసుకున్నాను. అల్ఫాన్సా అయితే తీయగా ఉంటాయి కదా, బంగినపిల్లి అయితే కొంచెం తీపి కొంచెం పులుపు 2 కలగలుపు ఉంటాయి. మొత్తం అన్ని కాయలు కూడా బాగా పండినవి తీయనివి కాకుండా ఇక్కడ తీసుకున్నట్టు కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉన్న కాయలను తీసుకుంటే మనం చేసే జ్యూస్ అనేది ట్యాంగినెస్తో చాలా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు పచ్చిమామిడికాయ లేదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. ఇన్ కేస్ మీ దగ్గర అది ఉంటే కనుక దాన్ని కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మామిడికాయలకున్న తొక్క మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యూబ్స్ కింద వచ్చేటట్లు కట్ చేసుకోండి. అన్ని మామిడికాయలని కూడా ఈ విధంగా క్యూబ్స్ మాదిరిగా వచ్చేటట్లు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు మాత్రమే షుగర్ని యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1/8 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఈ షుగర్ మొత్తం కలిసేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా గరిటతో కలుపుతూ ఉండండి. ఈ షుగర్ అనేది కొంచెం లేత తీగ పాకం అనేది రావాలి. చూడండి, మనం చేసే జ్యూస్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇది కొంచెం పాకం రావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పాకం వచ్చి రానట్టు ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని స్లోలో పెట్టుకుని మనం కట్ చేసుకున్న ఈ మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అంతా కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. ఇన్ కేస్ వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా సరే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని స్లోలోనే ఉంచుకుని ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ షుగర్ సిరప్లో బాగా కలిసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ముక్కలన్నవి కొంచెం ఇలా మెత్తబడి బాగా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మనం ఇలా కుక్ చేసుకున్న ఈ మామిడి పళ్ళ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మ్యాంగో ఎసెన్స్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోతే కనుక వెనిలా ఎసెన్స్ని 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక జాలి గరిటలోకి ఈ విధంగా వేసుకుని పూర్తిగా వడగట్టుకోవాలి. మనం ఎంత స్మూత్గా బ్లెండ్ చేసినా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం అన్నది కంపల్సరీ చేయాలండి. పల్ప్ అన్నది చాలా స్మూత్గా ఉండాలి. టెక్స్చర్ అన్నది మ్యాంగో ఫ్రూటీ టెక్స్చర్ అనేది రావాలి అంటే కంపల్సరీ ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిగిలిపోయిన ఈ పల్పుని ఇంకా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పల్పుని ఒకసారి బాగా అంతా కలుపుకోండి. బాగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు కాచి చల్లార్చిన వాటర్ని 1 కప్పు వరకు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇంత చిక్కగా ఉండాలి. ఇలా ఉంటేనే మనం అచ్చంగా బయటకున్న ఫ్రూటీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ని ఇలా గ్లాస్ కంటైనర్లోకి వేసుకోవాలి. ఇలా గ్లాస్ కంటైనర్లోకి వేసుకున్న ఈ జ్యూస్ 3 నెలల వరకు ఫ్రెష్గా ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ ట్రే దాంట్లో ఈ పల్పుని యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకోవాలంటే ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ మ్యాంగో పల్పు వేసుకుని చిల్లుడు వాటర్ వేసుకుని ఇలా స్పూన్తో కలుపుకుంటే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ కదా. ఈ మ్యాంగో జ్యూస్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను.